ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో 8వ భాగంలో 9వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. నిరాధారమైన ఆకాశంలో భూ నక్షత్ర మండలాలు. శ్రీరాముడు: హే భగవన్ మహర్షి, నిరాధారమగు ఆకాశంలో ఈ భూగోళం ఎట్లా స్థితి కలిగి ఉంటుంది? నక్షత్ర మండలం దేనికి ముడిపెట్టకపోయినా కూడా ఆకాశంలో నిరాధారంగా నియమిత స్థానంలో నక్షత్రాలు ఒకదానితో మరొకటి ఢీ కొట్టుకోకుండా ఎట్లా ఉంటున్నాయి? ఈ రచన చమత్కారం వెనుక ఉన్న ధారణా శక్తి ఎవరిది, ఎట్లాంటిది? లోకాలోక పర్వతం అని మీరు చెప్పేదానికి లోకము అలోకము అనే పరస్పర వ్యతిరిక్త ద్వంద్వ సమాస శబ్దం ఎట్లా వచ్చింది? ఈ భూగోళానికి సూర్యగోళం ఆధారం అనుకుంటే సూర్యగోళానికి ఏది ఆధారం? ఈ బ్రహ్మాండ సృష్టి స్థితులు ఎట్టివో విశదీకరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: రామచంద్ర, ఈ బ్రహ్మాండంలోని భూ సూర్య నక్షత్ర మండలాదులు నిర్నిరోధకమైన ఆకాశంలో ఎట్లా ఏ ఆధారంతో స్థితి కలిగి ఉన్నాయి అనే ప్రశ్నకు సూటి అయిన సమాధానం చెప్పుచున్నాను విను. ఒక బాలుడు పగలంతా ఆడివచ్చి శుభ్రంగా స్నానం చేసి భోజనం చేసి కళ్ళు మూసుకొని పడుకున్నాడనుకో. అతనికి సంకల్ప రచన లేక ఊహాలోకంలో ఒక బంతి చేతిలో కనిపించిందనుకో. ఆ బంతి ఎక్కడ ఎట్లా స్థితి కలిగి ఉన్నదో అట్లాగే హిరణ్య గర్భుడు అని పురాణ ద్రష్టలచే పిలువబడే సమిష్టి సంకల్ప నగరంలో కల్పితమై ఈ భూమి, సూర్యుడు, నక్షత్ర మండలాలు వగైరా సంకల్పానుసారంగా స్థితి కలిగి ఉన్నాయి. బాలుని ఊహలో కనిపించిన బంతి గుండ్రంగా తయారు చేసినది ఎవరు? అదంతా బాలుని ఊహయే కదా. ఈ మన కళ్ళకు కనిపించే ఖగోళ పదార్థాలు కూడా చిన్మాత్ర బాలకుడుగా హిరణ్య గర్భుని ఊహాలోకంలో కనిపించే ఊహాకల్పిత ప్రసిద్ధ పదార్థాలు మాత్రమే. ఊహచే కల్పించబడినవి వాస్తవంగా ఎందుకు కనిపిస్తాయి అని ప్రశ్నిస్తే అందుకు సమాధానం మన ఊహతో జతచేర్చి వాటిని అట్లా దర్శించడం చేతనే అని అనక తప్పదు. ఒక ఆయనకు ఆకాశంలో అనేక వెంట్రుకలు, 4 చంద్రులు కనిపిస్తున్నాయనుకో. నాకు 4 చంద్రులు కనిపిస్తున్నారు, వెంట్రుకల ఆకారాలు కనిపిస్తున్నాయి కనుక అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఎవరో అక్కడ ఉంచి ఉంటారు అని నమ్ముతాడు. ఆయనను కంటి వైద్యునికి చూపిస్తే ఇతని కంటికి తిమిర రోగం ఉన్నది, అందుచేత ఇతడు చెప్పేవన్నీ కనిపిస్తున్నాయి అని రోగ నిర్ణయం చేస్తాడు. అట్లాగే అవిద్య చేత చిదాకాశమే సర్వదా అంతటా ఏర్పడి ఉండగా అట్టి చిదాకాశం నందు ఈ పృథ్వీ, నక్షత్రాలు మొదలైనవన్నీ ఏర్పడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే ఒకటి సంకల్ప నగరం వ్యక్తులు, వస్తువులు, విషయాలు, సంఘటనలు ఊహ కంటే భిన్నం కావు కదా. ఊహ సంకల్పించు వానికంటే భిన్నం కాదు, కానీ ఆ ఊహ సమయంలో ఊహద్రష్టకు తనకంటే వేరైన వాటి వల్ల అనుభూతి కలుగుతోంది. ఒకటి సంకల్పంలో కనిపించేవి అనగా ఊహాలోకంలో కనిపించేవి, 2 తత్సంకల్పం అనగా ఊహ. ఈ రెండూ మిథ్యయే కదా. చైతన్యం యొక్క ఒకటి హిరణ్య గర్భరచన చమత్కృతి అయిన ఈ జగత్ పదార్థంలో వాటి ఆయా ధర్మాలు, 2 సంకల్ప పురుషుడగు హిరణ్య గర్భుడు. ఈ 2 అనుభవములను అట్టి కల్పన అను అవగాహనతోనే దర్శించటమే ఉచితం సుమ. చైతన్యం చిత్ అనే ఒకనొక స్వభావం కలిగి ఉంటుంది. అట్టి నిజ చిత్ స్వభావంచే చైతన్యం ఎచ్చటెచ్చట దేనిని ఎట్లెట్లు భావన చేస్తుందో అదంతా అట్లట్లే అంతకాలం భాసిస్తూ ఉంటుంది. తిమిర రోగం కలవానికి ఆయా వస్తువులు 2 కనిపిస్తున్నట్లు అవిద్యచే చిదాత్మ ఏ భూగోళాదులను సంభావన చేస్తుందో అదంతా అట్లట్లే అనుభూతి పొందుతోంది. చైతన్యము నీరు పల్లం వైపుగా ప్రవహించుగాక, అగ్ని ఊర్ధ్వంగా ప్రజ్వలించునుగాక అని సంకల్పిస్తూ ఉండటం చేత అది అట్లే జరుగుచున్నది. అట్లా కాకుండా చిదాత్మ నీరు పైకి ప్రవహించునుగాక, అగ్ని అదో భాగంగా జ్వలించునుగాక అని సంకల్పించింటే అది అట్లే ఉండేది, కానీ అన్యంగా ఉండేది కాదు.
కాబట్టి ఆయా వాదుల బుద్ధిని అనుసరించి ఈ భూగోళం, వస్తువులు, జనులు, నక్షత్రాదులు మొదలైనవి ఉన్నాయి అనేది తదనుకూలంగా అనుభవం అవుతోంది. అట్లా కాకుండా వాయువే అగ్ని అవుతుంది, అగ్నియే ద్రవంగా అవుతుంది, ద్రవమే ఘనంగా అవుతుంది. వస్తువు యొక్క వర్తమానపు నామరూపాలు ఆ వస్తువు యొక్క ఒకనొక స్థితియే గాని వస్తువు యొక్క వాస్తవ రూపం కాదు. అట్లాగే ఈ ప్రపంచంలో కనిపించే సర్వ వస్తుజాలం కూడా, నక్షత్రాలు, భూగోళం తదితర పదార్థాలు అట్టివి, లోకాలు, దేహాలు కూడా అట్టివి అని ఎవరైనా భావిస్తే ఇది అట్లే అనుభూతమవుతుంది. ఎవరి అనుభవం వారికి సత్యమే. ఉదాహరణకు ఈ భూగోళం కొందరికి నిశ్చలమైన సుదీర్ఘ ఖండంలాగా అనిపిస్తోంది, మరికొందరికి అనేక దృశ్య విశేషాలతో అగుపిస్తుంది. శాస్త్రార్థంలో హృదయస్థం చేసుకున్న ఆత్మజ్ఞానికి ఇదంతా తన రూపమేనని అనిపిస్తోంది. ఎవరు దేనిని ఏ దృష్టితో చూస్తే వారికి అది అట్లే సత్యంగా అనుభవం అవుతోంది. కాబట్టి రామచంద్ర, ఈ నక్షత్ర మండలము, భూగోళము, మనం చెప్పుకునే లోకాలోక పర్వతం ఇవన్నీ కూడా స్వప్నంలో కనిపించే కొండరాళ్ల వలె అసద్రూపమే అయినప్పటికీ చైతన్యం యొక్క భావనను అనుసరించి భూమండలం, నక్షత్ర మండలం, వస్తుజాలం, జలాదులు సదా భాసిస్తున్నాయి. కనుక మనం చెప్పుకునే ఆయా వస్తు సంబంధ విశేషాలన్నీ మనకు సత్యమని అనిపించటం మన యొక్క భావనారూప దృష్టి చేతనే. దృష్టియే సృష్టి రూపంగా అనుభూతం అవుతోంది. ఇక బ్రహ్మకల్పితమైన బ్రహ్మాండం యొక్క విశేషాలు కొన్ని ఇక్కడ తెలియజేస్తాను. ఈ భూమి అతి విస్తారమై లోకాలోక పర్వతం వరకు విస్తరించి ఉన్నది. అటుపై వలయాకారంగా ఉండే ఒక పెద్ద కందకం సున్నా ఆకారంలో ఉన్నది. ఈ కందకమంతా లోన మహాసముద్రంలాగా అంధకారం వ్యాపించి ఉన్నది. ఈ కందకమంతా ఆ పర్వత శిఖరం మధ్యలో కొంచెం సూర్యకాంతి ప్రసరిస్తోంది. ఆ మహాపర్వతం అత్యంత ఎత్తైనది. ఇక నక్షత్ర మండలం అర్ధానికి ఉపరి భాగంలో సుదూరంగా ఉన్నది. అందుచేత అక్కడ కొంత ప్రదేశం అంధకార బంధురం, మరికొంత విభాగం ప్రకాశకమానమై ఉన్నది. అందుకే అయ్యది లోకాలోక పర్వతం అనే పేరుతో ప్రసిద్ధమై ఉన్నది. ఆ పర్వతం చివర ఆకాశ మండలంలో 10 దిక్కులలోనూ నక్షత్ర చక్రం తిరుగుతుంది. ఒక ధ్రువ నక్షత్రం తప్ప మిగతా నక్షత్రాలన్నీ ఆ లోకాలోక పర్వతం చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాయి. భూలోకానికి ఆకాశం 2 ఇంతలుగా ఉంటే నక్షత్ర మండలం 4 ఇంతలు కనిపిస్తుంది. ఓ రామచంద్ర, మాయతో కూడిన బ్రహ్మం యొక్క సత్య సంకల్ప రూపమగు స్ఫురణే బ్రహ్మాండ రూప జగత్తు అయి ఉన్నదని గ్రహించు. ఆ నక్షత్రములకు ఆవల మరికొంత ఆకాశం ఉన్నది. ఆ ఆకాశం యొక్క చివర క్రిందగా బ్రహ్మాండ కపాలం 100 కోట్ల యోజనములు విస్తరించి ఉన్నది. ఆకాశమునకు ఈ చివర ఆ చివర బ్రహ్మాండ కపాలాలు ఉన్నాయి. వాటి యొక్క అంచులలో అంధకార కందరాలు ఉన్నాయి. మధ్యలో కూడా ఆకాశం ఉన్నది. శ్రీరాముడు: మహాత్మ, ఈ బ్రహ్మాండ కపాలాలలో మొట్టమొదటిది ఏది? చిట్ట చివరి ఏది? ఆకాశ విభాగానికి అంతు ఎక్కడ? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, మహాభూగోళాకారమగు ఆకాశంలో సూర్య చంద్రాదులతో కూడిన జ్యోతిష్ చక్రాలు అన్ని దిక్కులలోనూ స్థితి పొంది ఉన్నాయి. అట్టి అసంఖ్యాక జ్యోతిష్ చక్రాలలో ఒకానొక బ్రహ్మాండంలో ఈ భూమండలం ఒకానొక చిన్న విభాగంగా అమరి ఉన్నది. శూన్యాకారమగు ఆకాశంలో ఊర్ధ్వం ఎక్కడ, అధో భాగం ఎక్కడ? ఒకవేళ అవి ఉంటే అవన్నీ ఊర్ధ్వమే, అన్నీ అధోభాగమే. ఈ పృథ్వీ మొదలైన వాటి యొక్క ఉత్పత్తి, భ్రమణం, స్థితి, వ్యవహారాలన్నీ కూడా చైతన్యం యొక్క ప్రతిభా మాత్రం లేనయ్యా. అనగా వాస్తవానికి ఉత్పత్తి, స్థితి, పతనము, గమనాగమనములు ఇవన్నీ వాస్తవానికి లేవు. అద్వయమగు స్వస్వరూప చిదాకాశం మాత్రమే సర్వదా సర్వత్రా సర్వాతీతమై ఏర్పడి ఉన్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి నిరాధారమైన ఆకాశంలో భూ నక్షత్ర మండలాలు అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశం 10. బ్రహ్మమే బ్రహ్మాండ రూపంగా కనిపిస్తోంది. శ్రీరాముడు: హే వశిష్ఠ మహర్షి, మీరు వర్ణిస్తున్న బ్రహ్మాండ కపాలం, జ్యోతిష్ చక్రం, లోకాలోక పర్వతంపై గల అంధకార బంధనం మొదలైనవన్నీ మీరు భౌతికంగా ప్రత్యక్షంగా చూచారా? లేక అనుశ్రుతంగా విఘ్నుల గ్రంథాదుల నుండి విని ఉన్నారా? లేక అవన్నీ మరొకరి అనుభవాలా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, అవన్నీ మేము ప్రత్యక్షంగా చూచినవి, అనుమానం మాత్రం కాదు. అయితే అవన్నీ స్థూల దేహంతో చూచినవి కాదు. శ్రీరాముడు: స్వామి, వాటిని స్థూల దేహంతో చూడలేదంటున్నారు. ఇంతలోనే వాటిని స్వయంగా ప్రత్యక్షంగా చూచినవే కానీ ఆ నోట ఈ నోట విన్నవి కాదని కూడా చెప్పుచున్నారు. ఈ స్థూల దేహంతో కాకపోతే
మరి మీరెట్లా వాటిని చూచారు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నేను చెప్పిన జ్యోతిష్ చక్రం, బ్రహ్మాండ కపాలం మొదలైనవన్నీ ఈ జగత్ స్వప్నంలోనే ప్రసిద్ధమై ఉన్నాయి. వాటిని మా వంటి ప్రతివాహక ధారణ యోగులు మానసిక శరీరం ధరించి సంచరించగలిగే యోగులు ప్రత్యక్షంగా గాంచగలిగేవే. అట్టి సందర్శనం చేసి ఉన్న స్థూలదేహ ధారణ యోగులు అనేక మంది మన ఈ సభలో ఉన్నారు. వారందరికీ కూడా అనుభవైక వేద్యమే. ఇంకా అనేక బ్రహ్మాండాలు ఇటువంటి లక్షణాలతోనూ మరికొన్ని ఇందుకు వేరైన లక్షణాలతోనూ ఉన్నాయనున్నది మా యొక్క దైనందిన అనుభవమే సుమ. అయితే ఈ జగత్ స్వప్నంలోని తదితర బ్రహ్మాండముల గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రయోజనం ఏమున్నది? బుద్ధిమంతులు ఆత్మజ్ఞానం గురించి మాత్రమే ఆకర్షితులవుతారు కానీ ఆయా జ్యోతిష్ చక్రాది విశేషాల గురించి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వరు. స్వప్నంలో విశేషాల గురించి ఎవరు సుదీర్ఘంగా విచారణ చెయ్యరు కదా. ఇది కూడా అట్టిదే. ఈ బ్రహ్మాండమునకు ఉత్తరంలో మేరు పర్వతం, దక్షిణంలో లోకాలోక పర్వతం, ఇటువంటి చర్చనీయాంశాలు ఎవరికైతే ఈ సమస్త భూత సముదాయం పట్ల జిజ్ఞాస ఉంటుందో వారే దానిని పరిశీలించని అట్లా పరిశీలించే వారికి అవన్నీ గోచరమవుతాయి కూడా. అయితే ఈ బ్రహ్మాండము బాహ్యమునకు వెళ్ళి దర్శించగలిగిన వారికి అవన్నీ పెద్ద విశేషములు కావు. ఇక మనం విచారిస్తూ ఉన్న ప్రస్తుతాంశమునకు వద్దాం. ఏ బ్రహ్మాండ కపాలం గురించి మనం చెప్పుకుంటున్నామో దానికి ఆవల 10 రెట్లు జల విభాగం ఉన్నది. ఆ జల విభాగాన్ని పార్థివ విభాగం తన యొక్క ఆకర్షణ శక్తిచే ధరిస్తోంది. అనగా జల భాగాన్ని పార్థివ విభాగం తన వైపుకు ఆకర్షిస్తోంది. ఆ జల విభాగమునకు ఆవల ఇంధన రహితమైన అగ్నివలె తేజో విభాగం విస్తరించి ఉన్నది. ఆ తేజమునకు ఆవల అందుకు 10 రెట్ల వాయు విభాగం ఉన్నది. దానికి ఆవల ఆకాశ విభాగం ఉన్నది. ఆ ఆకాశ విభాగమునకు ఆవల శాంతము అనంతము అయినట్టి బ్రహ్మాకాశం ఉన్నది. ఆ బ్రహ్మాకాశం ప్రకాశం కాదు, అంధకారము కాదు. అది నాశరహితమైన మహాచిద్ఘన రూపం అని కవులు వర్ణిస్తున్నారు. ఓ రామచంద్ర, బ్రహ్మాకాశం ఆద్యంతరహితమైనది, సర్వాత్మ స్వరూపమైనది, నిర్వాణ ఘన రూపమైనది. అటువంటి బ్రహ్మాకాశంలో మనం చూస్తున్న బ్రహ్మాండాలు లక్షలుగా మరల ఉత్పన్నములై పరస్పరం సంయోగ వియోగాలు పొందుతూ నశిస్తూ వర్తిస్తున్నాయి. శ్రీరాముడు: మహాత్మ, సమము స్వయం ప్రకాశ రూపము అయినట్టి బ్రహ్మాకాశంలో ఈ అనంతకోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమవటానికి కారణం ఏమిటి? ఎవరు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, బ్రహ్మాకాశంలో కనిపించే బ్రహ్మాండాలు బ్రహ్మాకాశ రూపమే అయి ఉన్నాయి. సముద్రంలో కనిపించే తరంగాలన్నీ వస్తుతః సముద్ర జలమే కదా. తరంగాలకు ఆకారం ఉండవచ్చు, జలానికి ఆకారం అంటూ ఏదీ లేకపోవచ్చు. అంత మాత్రం చేత తరంగాలన్నీ జలంగాక మరింకేమిటి? సముద్ర జలంలో తరంగాలున్నాయి అనేది అర్ధరహితం కదా. ఎందుకంటే సముద్ర జలమే తరంగాలుగా కనిపిస్తోంది కదా. అట్లాగే బ్రహ్మాకాశమే బ్రహ్మాండాలుగా కనిపిస్తోంది. కాబట్టి బ్రహ్మాండాలుగా కనిపించేదంతా బ్రహ్మమే. దృష్టి యొక్క నిర్మలతచే బ్రహ్మాండాలుగా కనిపించేదంతా బ్రహ్మమయంలే, బ్రహ్మస్వరూపంలే. సర్వము బ్రహ్మమునందే స్థితి కలిగి ఉన్నది అని గ్రహించబడగలదు. ఓ రామచంద్ర, ఈ విధంగా దృశ్యానుభవం యొక్క క్రమమంతా సందర్భానుసారంగా ఉన్నట్లుగా వివరించాను. ఇక మన విపశ్చిత్ రాజు కథ విశేషాలు కొనసాగిద్దాం. జై శ్రీరామ్. ఈ విధంగా బ్రహ్మమే బ్రహ్మాండ రూపంగా కనిపిస్తోంది అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఇక మనకి తర్వాతి అంశం 11. దృశ్యంలో కనిపించేదంతా నిర్మల బ్రహ్మమే. శ్రీ వశిష్ఠ మహర్షి: ఉత్తర దిక్కు విపశ్చితు ఇతః పూర్వపు దృశ్యం యొక్క విస్తారం ఎంతవరకు తెలుసుకోవాలి అనే అభ్యాసం చేత ప్రేరితుడై లోకాలోక పర్వత శిఖరాగ్రం చేరాడని అనుకున్నాం కదా. ఇక అటుపై ఆ శిఖరమునకు ఆవలగల అంధకారమయమైన గర్తంలో కుతూహలంతో ప్రవేశించాడు. అట్లా ప్రవేశించగానే ఆ అంధకారంలో సంచరించే భయంకరమైన పరిమాణంలో ఉండే గుడ్లగూబలు అతని భౌతిక దేహంపై దండయాత్ర చేసి ఆ శరీరాన్ని ముక్కలు చేశాయి. ఆ విపశ్చిత్తు మరణించినది అతి పవిత్రమైన ప్రదేశం అయిండటం చేత అతని అంతఃకరణం నిర్మలత్వం సంతరించుకున్నది. ఒక ప్రదేశం అక్కడి మహనీయుల సంచార ప్రభావం చేత పవిత్రత సంతరించుకోవడం లోక ప్రసిద్ధ విషయమే కదా. ఆ విపశ్చిత్తు భౌతిక దేహం లేకపోయినప్పటికీ నా యొక్క మనోదేహంతో సృష్టి యొక్క అంతు ఎక్కడో జిజ్ఞాసపూర్వకంగా సంచారం పరిశీలన కొనసాగించగలను అని
భావించటం చేత ఇక ఇతపూర్వంలాగా మరొక భౌతిక దేహం గురించి స్మరించనే లేదు. అనగా ఆ ఉత్తర దిక్కు విపశ్చిత్తు స్థూల దేహమునకు పరమైనట్టి సూక్ష్మదేహం పట్ల ఆత్మబుద్ధి సంపాదించుకోగలిగాడు. కానీ స్థూల సూక్ష్మ కారణ దేహములకు పరమైనట్టి శుద్ధ చిన్మాత్రమే నేను అనే స్వస్వరూప ఆత్మబుద్ధి ఇంకా సంపాదించుకోలేదు. అందుకే సూక్ష్మదేహంతో దృశ్య విస్తార పరిశీలన కొనసాగించాలనే కార్యక్రమం కొనసాగించగలిగాడు. అతని ఇతపూర్వపు దృశ్య జిజ్ఞాస లేక సంస్కారం చేత అతడు దృశ్య విస్తారం మరల జిజ్ఞాసపూర్వకంగా సందర్శించగలిగాడు. శ్రీరాముడు మహర్షి స్థూలదేహం లేకుండానే సూక్ష్మదేహం ప్రయాణించడం, పరిశీలించడం, సంచరించడం మొదలైన కార్యక్రమాలను కొనసాగించగలదంటారు. మీరు చెప్పినట్లు స్థూలదేహం లేకుండానే మనోదేహం కౌతుకాదులతో సంచారం చేయగలిగినప్పుడు ఇక సూక్ష్మదేహం స్థూలదేహం కంటే విశేషమైనది ఎట్లా అవుతోంది? సూక్ష్మదేహం అధికమైన విశేషమైనది కాకపోతే స్థూలదేహమునకు పరమైన మనోదేహం సంతరించుకున్నాడు అని మీరు ఎందుకు అంటున్నట్లు? శ్రీ వశిష్ఠ మహర్షి అంతఃపురంలోని పడక గదిలో శయనించే రాజకుమారుని మనస్సు ఒక గ్రామంలో తాను చూచిన సుందర స్త్రీ యొక్క గృహం వైపుగా మరలుచు ఆమె సుందరమైన ముఖమును దర్శించు రీతిగా మన ఉత్తర దిక్కు విపశ్చిత్తు యొక్క మనోదేహం దిగంతర దర్శనంలో నిమగ్నమై ప్రవృత్తమయ్యింది. దానిలో అయితే ఊహ, భ్రమ, స్వప్నం, మనోరాజ్యం అనేవి ప్రవర్తిస్తున్నాయి. అదే సూక్ష్మదేహం కదా. అట్టి సూక్ష్మదేహం స్థూల విశేషాలు మననం చేయటం చేత కాలక్రమేణా సూక్ష్మదేహ విస్మరణచే దానియందు స్థూలదేహ బుద్ధి ఉదయిస్తోంది. పాము యొక్క సంస్కార బలం చేత చీకటిలో త్రాడు పాముగా అనిపించి భ్రమింపజేస్తున్నట్లు సూక్ష్మదేహానికి స్థూల వస్తు దృశ్యానుభవం వచ్చి పడుతుంది. ఇది త్రాడే అని తెలియగానే పాముకు సంబంధించిన చికాకులు, వికారాలు తొలగిపోతున్నట్లు స్థూలదేహ భ్రమ తొలగితే అప్పుడు సూక్ష్మదేహ రూపం శేషించగలదు. అట్టి సూక్ష్మదేహం యొక్క స్వరూప స్వభావాలేమిటో అతి నిపుణతతో విచారణ చేయాలి సుమ. ఎందుకంటే ఈ మనోదేహం కూడా భౌతిక దేహం లాగానే మిథ్య మాత్రమే. చిన్మాత్రం కంటే అన్యంగా సూక్ష్మదేహం అనబడేది కించిత్ కూడా లేదు. శ్రీరాముడు మహర్షి స్థూల సూక్ష్మ దేహాలు రెండు భ్రమయేనని, వాస్తవానికి కించిత్ కూడా లేవని సిద్ధాంతీకరించుచున్నారు కదా. మరి మనందరి యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి? ఈ స్థూల సూక్ష్మ దేహాలు ఎందుకు కనిపిస్తున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి కనులు తెచ్చి చూచువానికి దృశ్యం కనిపిస్తుంది, కనులు మూసుకొని ఉన్నవానికి దృశ్యమే ఉండదు కదా. అట్లాగే అజ్ఞానికి కనిపించే స్థూల సూక్ష్మ దేహాలు ఆత్మజ్ఞానం ఎరిగిన తత్వవేత్తకు ఆత్మకు అన్యంగా కనిపిస్తున్నాయి. ప్రతి జీవుడు సంవిత్ స్వరూపుడే. సంవిత్తును ఎట్లా సందర్శించటం? చిన్మాత్రము దేహరూపం కాదు, మనోరూపము కాదు. ఇక దాని రూపం ఎట్టిది? ఈ ప్రశ్నకు చిన్మాత్ర దర్శనం చేత మహనీయుల అనుభవపూర్వక సమాధానం విను. ఈ బుద్ధి వృత్తి ఇంద్రియముల ద్వారా ప్రసరించి ఇంద్రియానుభవములను పొందుతోంది కదా. అట్టి ఇంద్రియానుభవమే ఆ బుద్ధి వృత్తికి జగత్తు అనబడు దానిగా ప్రసిద్ధమవుతున్నది. అనగా జగత్తు అనబడేది బుద్ధి వృత్తి యొక్క ఇంద్రియానుభవములు మాత్రమే. బుద్ధి అట్టి శబ్ద స్పర్శాది ఇంద్రియానుభవములను జాగ్రత్తలోను స్వప్నంలోను కూడా ఒకదాని తర్వాత మరొకటి అనుక్షణికంగా పొందుతోంది. అనగా ఈ జీవుడు ఒక అనుభవం తర్వాత వెనువెంటనే మరొక అనుభవం, ఒక ఆలోచన తర్వాత వెనువెంటనే మరొక ఆలోచన, ఇట్లు ఒక ఆలోచన మరొక ఆలోచన, సంవిత్తు ఒక భావన మరొక భావన, ఒక అనుభవం మరొక అనుభవం, ఈ రెండింటి మధ్యగా నిర్విశేష సంవిత్తు ఉన్నది కదా. ఆ సంవిత్ స్వరూపమే పరమాత్మ లేక చిన్మాత్రం యొక్క నిజస్వరూపం. ఇంకో విధంగా చెప్పాలంటే ఒకడు ఒకానొక దృశ్యంను చూస్తూ ఒక క్షణాల్ప విభాగంలో మరొక దృశ్యం వైపుగా చూపును మరల్చాడనుకో. ఒకవైపు చూడడానికి మరొక వైపు చూడడానికి, ఒక దృశ్యం చూడడానికి మరొక దృశ్యం చూడటానికి, ఈ రెండు చూపుల మధ్యగా ఒకానొక నిర్విశేష స్వస్వరూపం ఉన్నది. దానికి నిర్విశేష సంవిత్తు అని పేరు పెట్టారు. సత్ ఉనికి విత్ ఎరుక. అట్టి విషయరహిత సంవిత్ అనున్నది చిదాత్మ శరీరం. అదే అందరి యొక్క ఆత్మదేహం. అది విషయాలు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఉన్నది. అనగా ఒక విషయంతో ప్రారంభం కావటం లేదు, అంతకు ముందే అది ఉన్నది. విషయం అంతమైతే సంవిత్ అంతం కావటం లేదు. అందుచేత అది అనంతం. తెలుసుకునే విషయాలు వేరువేరు జీవులలో వేరువేరుగా ఉండవచ్చు గాక, తెలివి ఉనికి రూపంలో అది అంతటా సమంగా ఉన్నది. అది సర్వదా ఏకమే గాని అనేకం కాదు. అదే సర్వ సాధనల పరాకాష్ఠ. శ్రీరాముడు అట్టి చిన్మాత్రం అనేక చిన్మాత్ర దేహాలుగా అవుతుందా, లేక అది సర్వదా ద్వితీయం అనేది లేకుండా ఏకంగా ఉంటుందా?
ఏకమా అనేకమా, ద్వైతమా అద్వైతమా? శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, సమస్తము పరమాత్మ రూపమే. ఈ కనబడేదంతా అధ్యంతరహితము, శివరూపము, పరమబోధ స్వరూపమైనట్టి సర్వాత్ముడు చిదానంద తత్వమే అయి ఉండగా ఇక ద్వైతం ఎక్కడ, అద్వైతం ఎక్కడ, రాగం ఎక్కడ, ద్వేషం ఎక్కడ? మనస్సు యొక్క మరణం ఉపశమించినట్టి శాంతస్థితి ఉత్తమ బౌద్ధ రూపం. అదే ఆత్మానుభవం. మన ఉత్తర దిక్కు విపశ్చిత్తు నేను భౌతిక దేహ మాత్రుడను కాదు, భౌతిక దేహం లేకపోయినా నాకు ఉనికి ఉన్నది అని గ్రహించి సూక్ష్మదేహ మాత్రుడైనాడు. అయినప్పటికీ ఇంకా కేవల బోధస్వరూపం సంపాదించుకోనే లేదు. అందుచేత అతడు ఈ సూక్ష్మదేహం నేను అను సూక్ష్మదేహాత్మ బోధ కలిగి ఉన్నవాడి ప్రసరణశీలమగు మనస్సుతో లోకాలోక పర్వతమునకు ఆవలగల అంధకార కర్పరంలో ప్రయాణం కొనసాగించాడు. అట్లా ఆ అంధకార కర్పరంలో సుదీర్ఘంగా ప్రయాణిస్తూ ఉండగా ఆ చివరగా అతనికి ఒకానొక భూవిభాగం కనిపించింది. ఆ భూవిభాగం వజ్రం వలె దృఢంగాను, సువర్ణ ఛాయలోను 1,000,000 యోజనాల విస్తీర్ణంగా ఉప్పుచున్నది. దానికి ఆవల 8 రేట్ల విస్తీర్ణంలో జల విభాగం కనిపించింది. అది కూడా దాటి దానికి ఆవలగా తేజో విభాగంలో ప్రవేశించాడు. ఆ తేజో విభాగంలో తన మానవ భావంతో కూడిన సూక్ష్మదేహంతో ప్రయాణిస్తూ క్రమంగా దాని కావల ఉన్న వాయువుల యొక్క ఆవరణను దర్శించసాగాడు. అట్లా దర్శిస్తూ ఉండగా ఆహా, నాకిప్పుడు భౌతిక దేహం లేదు, కేవలం చిత్త శరీరం మాత్రమే ఉన్నది. చిత్తమాత్రుడనై ఎంత దూరం వ్యవహరించి ఏం ప్రయోజనం? ఈ భూ ఆవరణ, జలావరణ, తేజో ఆవరణ, వాయు ఆవరణ అనుభవం స్వప్నంలోని సంఘటనల దర్శనం వంటిదే కదా అని అనుకోసాగాడు. ఇట్లా అనుకుంటూనే వాయు ఆవరణం కూడా దాటి ఆ వాయు ఆవరణకు 10 రెట్లుగా విశాలంగా ఉన్నట్టు ఆకాశంలో ప్రవేశించాడు. అయినా సరే ఈ ఆకాశం ఎక్కడ మొదలవుతుందో దానిని ఈ సూక్ష్మదేహంతో పరిశీలించదను గాక అని తలచి తన సూక్ష్మదేహంతో ఇంకా ప్రయాణం కొనసాగించాడు. అతడు క్రమంగా ఏదైతే ఆకాశంలో కావల ఉన్నదో, దేని అందైతే సమస్తం ఆకాశతులతో సహా ఏర్పడి ఉన్నదో, దేని యందు మహాపంచభూతాలు ఆవిర్భవిస్తున్నాయో, దృశ్యం కాకపోయినప్పటికీ సమస్త దృశ్యం తానే అయి ఉన్నదో అట్టి మాయా సమన్వితమైన బ్రహ్మాకాశంలో ప్రవేశించాడు. అతడు ఆ అనంత బ్రహ్మాకాశంలో మనస్సుతో సుదీర్ఘ సంచారం చేయసాగాడు. అయితే తన పూర్వ సంస్కారాల కారణంగా మరల పృథ్వీ, జల, తేజ, వాయు ఆవరణలు వాటి సంయోగ రూపాలకు అనేక జగత్తులను మనోదేహంతో దర్శించాడు. మరల సృష్టులు, ప్రపంచ రచనలు, దిశలు, పర్వతాలు, ఆకాశం, దేవతలు, మనుష్యులు ఆ బ్రహ్మాకాశంలో అనేక చోట్ల అనంత సంఖ్యలో కనిపించాయి. అట్టి సంచార సమయంలో పంచభూతముల చివర ఒకానొక చోట బ్రహ్మదేవుడు నిశ్చల స్థితిలో కనిపించాడు. మరలా అచ్చట బ్రహ్మాండాలు, సృష్టులు, దిక్కులు, దేవలోకాలు, భూలోకాలు కనిపించాయి. వాటిలో సంచరిస్తూ మరల బ్రహ్మాకాశం పొందాడు. ఆ బ్రహ్మాకాశంలో మరల సృష్టుల కావల బ్రహ్మాకాశం ఇట్లా చూస్తూనే చిరకాల అభ్యాసమైనట్టి సృష్టి క్రమం పరిశీలించాలి, వీటి అంతేమిటి చూడాలి అనే ఉత్సుకత కొనసాగుచుండటం చేత ఆ ఉత్తర దిక్కు విపశ్చిత్తు సూక్ష్మదేహంతో బ్రహ్మాకాశం సృష్టులు సందర్శించడం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎంతగా వాటినన్నింటినీ దర్శించినప్పటికీ వాటి పట్ల అతనికి ఇంకా ఉత్సుకత కొనసాగుతూనే ఉన్నది. కానీ అతడు ఇప్పటికీ వైరాగ్యం పొందటమే లేదు. ఇప్పుడు ఒక పాఠ్యాంశం సభికులందరికీ మనవి చేస్తున్నాను. ఈ జగద్రూప విద్యకు అంతమే లేదు. అట్టి జగత్తులలోని విశేషాలను చక్కగా మొదలంట విచారణ చేశామా ఉన్నదని అనిపించేదంతా బ్రహ్మమే అని తెలియగలదు. వాస్తవానికి బ్రహ్మము వికల్పరహితము. అట్టి నిత్య నిర్మల బ్రహ్మమునందు అవిద్య అనబడేదే లేదు. ఈ దృశ్య రూపంలోనూ అవిద్య రూపంగాను స్ఫురిస్తున్నది బ్రహ్మమే. ఒకనికి ఏవేవో పదార్థ రూపంగా జాగ్రత్త స్వప్నాలలో కనిపిస్తుందో అదంతా అట్లే కనిపించేది అతని యొక్క వాసనానుసారమే. పూర్వం ఒకరికి కనిపించేది ఇప్పుడు కనిపిస్తున్నది, ఇక ముందు కనిపించబోయేదంతా కూడా బ్రహ్మమే వాసన ప్రభావం చేత అట్లట్లు అనుభవం అవటం జరుగుతోంది. ఈ భూత వర్తమాన భవిష్యత్ క్రమయుక్తమై ఏ జగత్తు నీకు భాషిస్తుందో అది నీ యొక్క అవిద్యా విభాగం మాత్రమే అయి ఉన్నది. కళ్ళు మూసుకుంటే కారు చీకట్లు కనిపిస్తున్నట్లు అనగా యథార్థానికి ఉన్నది విరతుల్లో అయినప్పటికీ కళ్ళు మూసుకోవటం చేత కారు చీకటి కనిపిస్తున్నట్లు ఆత్మ సుజ్ఞాన నేత్రం మూసుకొని ఉన్న మాయా జీవుని అజ్ఞాన నేత్రాలకు ఏది మొదలంట లేదో ఆ మాయ పార్థివ జగత్తు కనిపిస్తుంది. పరమమగు చిన్మాత్ర దృష్టిచే ఈ జగత్తు సత్తు కాదు. ప్రతిభాసాత్మరూప దృష్టిచే ఈ జగత్తు అసత్తు కాదు. ఈ జగత్ అనబడేది సత్ అసత్ విలక్షణమై అనిర్వచనీయమగు రూపంగా కలిగి ఉన్నది. స్వకీయమగు భావనను ఆధారంగా కలిగి ఉన్నది. ఆత్మస్వరూపుడగు ఈ జీవునికి స్వకీయమగు భావన అంతా అలంకార ప్రాయం మాత్రమే.
కనుక రామచంద్ర బ్రహ్మాకాశంలో సంచరించుచున్న ఆ ఉత్తర దిక్కు విపశ్చిత్తు తాను ఇతఃపూర్వంగాంచినవి వాటికి తదితరంలో అయినట్టి అనేక దృశ్య పరంపరలను వాసనానుసారంగా దర్శించడం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. మహారణ్యంలో సంచరించే జింకలాగా అతడు సువాసనల యొక్క ఔన్నత్యానుసారం అనేక జగత్తులను దర్శిస్తూ మధ్య మధ్యలో తన్మయుడగుచు ఇంతలోని బ్రహ్మాండంలో అంతును చూడాలని తిరిగి బయలువెడల్చు ఇట్లా సుదీర్ఘ సందర్శనం విసుగు అనేది లేకుండా నిర్వర్తిస్తూనే ఉన్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి దృశ్యంగా కనిపించేదంతా నిర్మల బ్రహ్మమే అనే విషయాన్ని ఆ విపశ్చిత్తు జగత్తును దర్శించడం అనే అంశాన్ని తెలియజేస్తూ అందులో భాగంగా మనకు తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశము 12. అవిద్య కూడా బ్రహ్మమే. శ్రీరాముడు: హే మహర్షి, ఆ విపశ్చిత్ మహారాజు అగ్ని భగవానుని వరప్రసాదంగా సంపాదించుకున్న 4 దేహ విపశ్చితులలో ఒక విపశ్చిత్తు విష్ణు భగవానుని కృపకు పాత్రుడై ముక్తుడయ్యాడు. ఇంకొక విపశ్చిత్తు బ్రహ్మాకాశంలో సూక్ష్మదేహంతో ప్రవేశించి ఇప్పటికీ అనేక మాయా జగత్తులలో సంచరిస్తూ అవిద్యందే తిరుగాడుచున్నాడు. ఇంకా తూర్పు దిక్కు విపశ్చిత్తు చంద్రలోకంలో ప్రవేశించినంత వరకు చెప్పారు. దక్షిణ దిక్కు విపశ్చిత్తేమో శాల్మలి దీపరాజ్యంలో రాజ్యమేలుచున్నంత వరకు చెప్పారు. వారిద్దరి తదనంతర విహారాదుల గురించి చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: దక్షిణ దిక్కు విపశ్చిత్తు. అతడు శాల్మలి దేహంలో రాజ్యమేలాడు. అయితే అక్కడి రాజభోగాలు, సేవకుల స్తోత్ర వినమ్ర వచనాలు, రాణివాసపు సరసాదులు ఒకనొక సమయంలో విసుగు కలిగించాయి. సద్వర్తునికి తుచ్చ నారీజన సమాగమంలాగా అవి అరుచి కలిగించనారంభించాయి. ప్రతి జీవుడు ఎందుకు ఏ భావావేశంతో పుట్టాడో ఆ మార్గమే అభిరుచిగా ఉంటుంది కానీ అన్య విశేషాలన్నీ కొంతకాలం అలరించినప్పటికీ ఎప్పటికో అప్పటికి వాటిపై విముఖత కలగక తప్పదు. మన దక్షిణ దిక్కు విపశ్చిత్తు కొంతకాలం తర్వాత రాజ్యమును, సుందర స్త్రీలను పరిత్యజించి అక్కడి నుండి బయలువెడలాడు. ఈ సృష్టి ఎంతవరకు విస్తరించున్నది అనే జిజ్ఞాసచే ఆవేశం పొందిన వాడి సుదీర్ఘ ప్రయాణం కొనసాగించాడు. అతడు కూడా సప్త సముద్రాలను, లోకాలోక పర్వత శిఖరాలను అధిగమించి ఒకానొక చోట స్థూల దేహము త్యజించి సూక్ష్మదేహంతో బ్రహ్మాకాశంలో ప్రవేశించాడు. అతడు కూడా ఉత్తర విపశ్చిత్తులాగానే బ్రహ్మాకాశంలో అనేక బ్రహ్మాండాలను సందర్శిస్తూ సూక్ష్మదేహంతో అంతు అనేది లేకుండా ఇప్పటికీ సంచారం కొనసాగిస్తూనే ఉన్నాడు. అతనికి అవిద్య తనయందే కలదని గమనించకుండా ఈ జగద్విద్య అనే మాయాటోటమును ఎక్కడెక్కడో ప్రయాణిస్తూ అనేక అనుభూతులను పొందుతూ త్యజిస్తూ సుదీర్ఘ సంచారం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. తూర్పు దిక్కు విపశ్చిత్తు. ఇతడు చంద్రమండలం ఆశ్రయించాడు కదా. చంద్రులో గల మృగముతో ప్రియత్వం కలవాడే అట్టి అధికాధికమైన స్నేహాభ్యాసం చేత అద్దానికి వశమైనాడు. ప్రతి మాసం చంద్రునితో బాటుగా పరిభ్రమించి అనేక దేహాలు ధరించడం, త్యజించడం నిర్వర్తించాడు. కాలక్రమేణా మృగమయ వినోదం చేత అతడు మృగములకు సంబంధించిన సంస్కారములచే ప్రేరితుడే ఒకనొకప్పుడు ఒకటి లేడి దేహం ధరించి ఒక పర్వతంపై స్థితి సంచారాలు పొందినవాడైనాడు. శ్రీరాముడు: ప్రభు, ఆ 4 విపశ్చిత్తులో ఈ అవిద్య జగత్తు యొక్క అంతు ఎచట అనే రూపంలో ఉండే పరిశీలన సంస్కారం మొట్టమొదట కలిగి ఉన్నారు కదా. ఇప్పుడేమో వారికి భిన్న భిన్న మార్గములు, ఫలములు వచ్చి పడుచున్నాయి ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, జీవుడు అనేక విధములైన వాసనలు కలిగి ఉండవచ్చుగాక. అయితే బాగుగా అభ్యసించబడిన వాసనలలో ఏది అల్ప దృఢత్వం కలిగి ఉంటుందో అట్టి దేశకాల క్రియవశంగా మరొక వాసన చేత త్రోసివేయబడుతూ ఉంటుంది. వాసనల దొంతర ఏది ముందుకు వస్తుందో, ఏది వెనుకబడుతుందో ఆ వాసనలు సొంతదారు అయిన జీవునకు కూడా తెలిసేది కాదు కదా. భావాలు, అభిప్రాయాలు, అనుబంధాలు, ఆధార నిరాధారాలు, ప్రోత్సాహకాలు, నిరుత్సాహాలు ఇవన్నీ మారిపోతూ ఉండటం, ఒకటి ముందుకు వచ్చి మరొక దానిని వెనుకకు త్రోయటం ప్రతి జీవుని యొక్క కొద్ది సంవత్సరంలో జీవితకాలంలో అందరూ గమనిస్తున్న విషయాలే కదా. అన్నింటికీ అభ్యాసమే మూల కారణం. భోగ ఫలానుకూలమైన దేశకాల క్రియాయత్నములని సామాగ్రి యొక్క ఏకత్వం చేత భిన్న వాసనల యొక్క ఏకత్వం సంభవిస్తుంది. అట్టి దేశకాల క్రియాయత్నములు మరొక రీతిగా భిన్నమగుచుండగా ఏకరూపములైన వాసనలు భిన్నత్వం పొందుతూ ఉంటాయి. ఒకనిలో ఒక సమయంలో 2-3 వాసనలు ప్రదర్శితమగుచున్నప్పుడు వాటిలో ఏది సమయానుగతంగా ప్రబలమై ఉంటుందో అది రెండవ దానిని వర్తమానంలో బలహీనపరుస్తూ ఉంటుంది. ఒకప్పుడు బలహీనమైన వాసన మరొకప్పుడు ప్రబలమై ఇతఃపూర్వపు బలవత్తరమైన వాసనను బలహీనపరచటమో దిగజార్చటమో జరుగుతూ ఉంటుంది.
జరుగుతూ ఉంటుంది. ఆ నలుగురు విపశ్చిత్తులు ఏకకాలంలో ఒకే వాసన లేక సంస్కారం లేక స్వభావంతో ఒక ద్రష్ట నుండి ఉత్పన్నములైనప్పటికీ విరుద్ధములైన దేశ కాలాదులలో అభిలాషతో భోగప్రాప్తి పొందటం చేత వివిధ వాసనాయుక్తులైనారు. భిన్న భిన్న ప్రయత్నములు ప్రవర్తనములు వాటి ప్రయోజనములను పొందారు. అందులో ఒకడు నిర్వికల్ప ఆత్మతత్వములు లయం పొందాడు. ఇద్దరు బ్రహ్మాకాశంలో దృశ్యములందు తత్పరులై దృశ్యం యొక్క ఆద్యాంతములను పరిశీలించే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. నాలుగవ వాడు ఒక లేడీ దేహం ధరించిన వాడైనాడు. ఒక కొండ యొక్క ఎత్తైన శిఖరాగ్ర ప్రదేశంలో పచ్చిక మేస్తూ తిరుగాడుచున్నాడు. శ్రీరాముడు: స్వామి, ఆ ముగ్గురు విపశ్చిత్తులు ఈ అవిద్య జగత్తు యొక్క అంతమును ఎప్పటికి చేరగలుగుతారు? అసలు ఈ దృశ్య జగత్తు ఎక్కడైనా అంతం కలిగి ఉన్నదా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నీ ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోవాలంటే ముందుగా నిన్ను మరొక ప్రశ్న అడగవలసి వస్తుంది. అవిద్య అనేది దృశ్యంలో ఉన్నదా, ద్రష్ట యొక్క బుద్ధిలో ఉన్నదా? శ్రీరాముడు: అజ్ఞానం లేక అవిద్య అనేది బుద్ధిలోనే ఉన్నది, దృశ్యంలో కాదు. బ్రాహ్మీ దృష్టి కలవారికి దృశ్యం బ్రహ్మంగానే దర్శనమవ్వగలదు. ఎవరు ఏ దృష్టితో ఈ ప్రపంచం దర్శిస్తారో వారికి అట్లే ఇది అనుభవం అవుతోంది. ఈ జగత్తును దర్శించేవారు వేరువేరుగా సమన్వయించుకోవడం జరుగుతుంది. ఇదంతా ఇంతవరకు నాది, అంతవరకు నాది కాదు, ఇది నా అజ్ఞానం తొలగే నిమిత్తం పరమాత్మచే కల్పించబడిన పాఠ్యాంశం. ఇది కేవలం కల్పితం. ఇది అనేక సుఖములకు ఆలవాలం. ఇదంతా నా ప్రియమైన పరమాత్మ యొక్క స్వరూపం. ఆయన దేహం ఇదంతా ఆ పరమాత్మ స్వరూపం. ఆయన దేహం ఇదంతా ఆ పరమాత్మయే. ఇదంతా ఎవరికి అర్థం కాని ఏదో వింత మాయాజాలం. ఈ విధంగా ఎవరు ఏ బుద్ధితో చూస్తారో వారికి ఆ విధంగా అనుభవం అవుతుంది. శ్రీ వశిష్ఠ మహర్షి: చాలా బాగా చెప్పావు. కనుక భ్రాంతితో కూడిన బుద్ధి గల ఆ ముగ్గురు విపశ్చితులకు భ్రాంతి ఉన్నంత వరకు అవిద్యా జగత్తు అనంతరూపంగా ఏర్పడి ఉండే తీరుతోంది. భ్రాంతిని త్యజించినంత వరకు జన్మ, మృత్యు, జర, దృశ్య, అదృశ్య విషయములతో కూడిన ఈ అవిద్య జగత్తుకు అంతనేది లేదు, ఉండదు, కనబడదు. కనుక అంతం కావాల్సింది జగత్తు కాదు, మరి ఏది? బుద్ధిలో దాగి ఉన్న అవిద్య లేక భ్రాంతి. ఒకడు కటిక చీకటిలో సంచరిస్తున్నాడనుకో, ఆ అంధకారానికి అంతు ఎక్కడ? సూర్యుడు ఉదయించే వరకు, సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే చీకటి క్షణంలో తొలగిపోతుంది కదా. అట్లాగే విజ్ఞానం అనే ప్రకాశం యొక్క రాక వలన అజ్ఞానం చేర్పడిన విద్య అతి శీఘ్రంగా నశించిపోగలదు. కాబట్టి ఓ సభికులారా, వాల్మీకి మహర్షి విరచితంగా వశిష్ఠరామ సంవాద భవిష్యత్ పాఠకులారా, అజ్ఞానము లేక అవిద్య తొలగటానికి గాను మీరంతా మీ అందుగల విజ్ఞాన దీపకాంతిని ప్రవృద్ధపరచుకోండి. దృశ్యం అధిగమించటానికి ఇంతకు మించి ఉపాయం లేదు. అట్లా కాకుండా పాంచభౌతిక జగత్తులు ఎంతగా జిజ్ఞాసతో వెతికిన అవిద్యకు అంతు ఉండదు. శ్రీరాముడు: మహాత్మ, పశ్చిమ దిక్కు విపశ్చిత్తు విదేహముక్తి సముపార్జించుకున్నాడు కదా. అతడు దృశ్యమండలం నుండి విముక్తుడు ఎట్లా కాగలిగాడు? విష్ణువుచే బోధించబడడానికి అర్హుడు ఎట్లా అయినాడు? ఇది మరలా ఒకసారి క్లుప్తంగా సమీకరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: పశ్చిమ దిక్కు విపశ్చిత్తు ఈ మన సంస్కార బ్రహ్మకు సంబంధించిన అన్య బ్రహ్మాండం నందుగల స్వాదూద సముద్రం యొక్క ఆవలి భాగంలో గల సువర్ణమయ భూమిలో ప్రవేశించడం జరిగింది కదా. అయితే ఆ పశ్చిమ దిక్కు విపశ్చిత్తుకు దృశ్యరూపంగా సంప్రాప్తించినది. అట్లాగే ఏ జీవుడికైనా ఎక్కడైనా దృశ్యరూపంగా సంప్రాప్తిస్తుంది. అనగా అదృశ్యమానమయ్యేదంతా కూడా మహాబ్రహ్మాకాశంలో బ్రహ్మరూపమే అయి ఉండి ప్రాప్తిస్తుంది. ఆ పశ్చిమ విపశ్చిత్తు ఆ సువర్ణ మండలం సంచరిస్తూ ఒకనొక చోట శమము, దమము, భగవద్భక్తి ఇత్యాది శుభగుణాలు కలిగి ఉండి జీవన్ముక్తులకు మహాత్ములు నివసించే ప్రదేశంలో ప్రవేశించి వారితో సంసర్గం పొందటం జరిగింది. వారితో పెంపొందించుకున్న స్నేహ సేవాదుల ప్రభావం చేత ఆ జీవన్ముక్తుల బోధకు అర్హత పొందాడు. వారి వల్ల దృశ్యతత్వం పూర్తిగా ఎరిగిన వాడైనాడు. విష్ణు భక్తుడై తద్వారా విష్ణు దర్శనం పొంది ఆ భగవానుని కరుణకు పాత్రుడై నిర్మల బ్రహ్మ రూపత్వం పొందాడు. అతని అందలి కామం అనురూపంగా సుదీర్ఘకాలం ప్రకటితమైన ఇతఃపూర్వపు అవిద్య దేహమే నేను అనే దేహాత్మ భావం బ్రహ్మజ్ఞాన విభాగ ప్రభావం చేత మృగతృష్ణ జలంలాగా శమించిపోయాయి. అనగా మృగతృష్ణలో జలమే ఉండదని గ్రహించబడినదైనది. నేను ఈ దేహమాత్రుడను, నాకు ఏదో కావాలి అనే అవిద్య యొక్క 2 చక్రాలు తొలగిపోవటంతో అవిద్య బుద్ధిని మోహభూములలోకి మోసుకుపోవటం సమసిపోనారంభించగా ఇక బుద్ధి విజ్ఞాన భూములలో వికసించింది. అందుచేత అతడు దేహ కామ జాడ్యం మొదలంతా త్యజించిన వాడి నారాయణ నామస్మరణ ప్రభావం చేత ఆత్మజ్ఞానం పొంది
దృశ్య వ్యవహారం అంతటికీ అతీతత్వం సముపార్జించుకున్నాడు. ఓ రామచంద్ర, ఈ విధంగా ఆ నలుగురు విపశ్చితుల యొక్క అవిద్య దర్శన కుతూహలంతో కూడిన చరిత్ర నీకు విశదీకరించాను. కార్యరూపమైన అవిద్య యొక్క అంతము ఆ ముగ్గురు విపశ్చితులు దర్శించజాలకున్నారు. కాబట్టి ఈ కార్యరూప అవిద్య కూడా కారణరూప బ్రహ్మం వలె అనంతమే అయి ఉన్నది. గ్రహించావు కదా. కారణరూప బ్రహ్మంచే పరిపూర్ణమై ఉండటం చేత ఈ దృశ్య జగత్తు కూడా అనంతమని గమనించు. లక్షల లక్షల సంవత్సరాల క్రియా వ్యవహారాలు ఎక్కడ మనం గమనిస్తామో అదంతా కూడా కారణ రూప బ్రహ్మం యొక్క అతి స్వల్ప విభాగం కూడా ఆక్రమించజాలదు. బ్రహ్మం ఎరుగబడినప్పుడు ఆ బ్రహ్మమే అవిద్య, మిథ్య, జగత్తు మొదలైన పేర్లతో అవిఘ్నులకు కనిపించడం జరుగుతుంది. ఎరుగబడినప్పుడు ఈ దృశ్య వ్యవహారం అంతా పరమశాంతమై బ్రహ్మముగా అనుభూతం అవుతోంది. ఇదే మనం ఈ విపశ్చిత్ ఉపాఖ్యానంలో గమనించవలసినది సుమ. దృశ్యము, భావము. ఓ ప్రియ సభికులారా, ఈ రెండింటికి ఏ భేదం మీకు భాషిస్తుందో అది స్వబుద్ధి యొక్క కల్పనా చాతుర్యమే గాని వాస్తవమైన భేదం కాదు. ఎందుకంటే ఆ భేదంగా కనిపించేదంతా అవిద్యమయమే అయి ఉన్నది. అవిద్యయు బ్రహ్మం యొక్క రూపమే అయి ఉన్నది. అవిద్యగా కనిపించేది చిదాభాసమే. కాబట్టి ఆ భేదం ఒక లీల క్రీడవలి చిద్రూపమగు బ్రహ్మం కంటే వేరు కాదు. జ్ఞానం సముపార్జించుకోకపోవటమే అవిద్య యొక్క అనుభవానికి మూల కారణం. మన ఉత్తర దిక్కు విపశ్చిత్తు వందల కొలది యుగాలు సంచరించినప్పటికీ బ్రహ్మాండ మండప రూపమగు దృశ్యం యొక్క అంతం పొందకపోవచ్చుండటమే ఇందుకు మనకు దృష్టాంతం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అవిద్య కూడా బ్రహ్మమే అనే అంశాన్ని తెలియజేశారు. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.